హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు గంట సింబల్ ఉంటుంది, అదైతే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరు ఫాలో అయితలేనట్టున్నారు కదా, కింద కామెంట్లో లింక్ ఇస్తాం. జల్దీ పోయి ఆయనతో మన పేజ్ని అయితే ఫాలో కండి. ఇందులో ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మన వీడియోస్ బాగానే మంది చూస్తారు కానీ బాగా లైకులు కొడతలేరు. జరాగా లైకులు కొట్టరులా, మీరు లైకులు కొడితేనే కదా మన వీడియోస్ అనేవి ముందు పోయి మీలాంటోళ్ళు మస్తు మంది చూస్తారు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మూడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్టీ 85 అన్నమాట. దోస్తులు మన వీడియో చూసినట్టు కాదు, మంచిగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి, సరేనా? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓనర్ సక్క ఈ చెట్ల కింద సర్ది పెట్టుకుందాం, ఈ నే చల్ల ఉంటది, మధ్యాహ్నం వచ్చి ఇన్నే తిందాం. సరే సరేనే పెడదాం పెడదాం, ఇక్కడ బండ మీద పెడదాం మరి. పెడదాం. ఏం కుక్కలకి ఇట్లా రావు కదా ఇటు? అయ్యో నర్సక్క గిట్ ఎందుకు వస్తాయి కానీ ఇటు రావు. అయితే బాపుతోటి అప్పుడు గిట్ల టబ్బులు లాంటి కూరగాయలు తెంపడానికి పంపించిన. ఇక ఓదాం దారి మరి బాప ఏడున్నాడో అవి తీసుకొని ఇక తెంపుదాం. పాయేపా అమ్మ, నువ్వు అవి పట్టుకరా పోయే. బాపు వాడ కరెంట్ కాడ ఉండవచ్చు, అవి పట్టుకొని రా టమాటా తోటలకు రా. సరే అవ్వా, నేను అత్త మీరు అయితే నడువుర్రి. అబ్బో లత, మంచిగానే కాసినాయిగా అవే టమాటాలు. అవును నర్సక్క, ఈసారి పంట మంచిగా ఉన్నది. అయితే ఏ పోరి, నువ్వు ఏడ్చినందుకు తూడిచినందుకు దేవుడు ఇట్లనన్నా నీకు సహాయపడతాండు. అవును మల్లక్క, అంతా దేవుందయ్యా. ఇక ఇవన్నీ మా అమ్మ నేను తెంపాలంటే ఏం తెంపుతాం, అన్ని బాగా వండే ఉన్నాయి. అవునే పోరి, మంచి పని చేసినావు. మన నలుగురికి కావానే మా అయితే. అదే కదా నర్సక్క, ఇయ్యాల టమాటా తోట అంతా తెంపినా కూడా రేపు మిర్చి తోట తెంపచ్చు, లేకపోతే 2 అయితే అయ్యల్లా. ఏమో చూద్దాం తీయే, కావా మరి? అట్టిగా తెంపుకుంటా లేసుడేనాయే లత, మా అయితే తీయే, కాకపోతే మళ్ళా రేపు అద్దాం. సరే మల్లక్క, ఇంకోళ్ళు విల్ట్ అయిపోగానే మరేమన్నా ఇక సాల్తీ మంది అని అనుకున్నా నర్సక్క. చూద్దాం తీ ఎట్లయితే అట్లా. ఒక్కొక్క కాయ లడ్డ ముద్దు ఉన్నది కదనే, పెద్ద పెద్దగానే. నీ లెక్కనే ఉన్నే నర్సి కూడా. అంతేనా మల్లక్క? ఇగో రవ్వ మనిషి కోటి తీసుకోర్రి. అబ్బో ఇవి ముద్దు ఉన్నాయి కదా టబ్బులు, లత ఎడగొన్నవే. ఇవ్వా మల్లక్క, మొన్న 100 రూపాయల బండి అచ్చుండే, అక్కడ ఉన్నా. మంచి పని చేసిన పోరి, గమ్మత్తున్నాయి. నా చీర కలరే ఉంది కదా ఇది. అవును నర్సక్క, ఇక వార్రి మనిషికో సాలు పట్టుర్రవ్వా. ఇక నిండిన కొద్దీ ఆడ పెద్ద పరద వర్షిండు, చెట్టు కింద ఆడ పోసిరార్రి. ఈయన పరద వర్షినట్టున్నాడు కదా, పోద్దాం పోద్దాం. మంచిగా ఉండే టమాటాలు పొల్లా, ఇవన్నీ ఎట్లా అమ్ముతావే మరి? ఇవన్నీ నర్సక్క నేనేం అమ్ముతా, ఇవన్నీ ఆడ మార్కెట్లా పోతా. ఓ రూపాయి తక్కువైనా మంచిదే, ఆడ పోసేస్తే వాళ్ళే అమ్ముకుంటారు. గంటే తీయ పొల్లా. ఓ మల్లక్క, సప్పుడు అయ్యావు, టకాటక తెంపుతానవా? ఏం సప్పుడు చేయాలే? అయ్యో ఏదో ఒకటి సప్పుడు చేయలేవు. టమాటాలు తెంపుతానవా లేకపోతే సుత్తానవా? తెంపుతాంది పాపం. ఓ నర్సి, ఓ పాట పాడలేవే? ఏం పాట కావాలి నీకు? అరే పాడే ఒకటి మంచిది. ఓ పాత కాలం పాట పాడే నరసయ్య గురించి. అంతేనా? పాడతా ఇను. నావాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నన్ను చేరుకోవాలి, నా తోడుంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లే నన్ను చూసుకోవాలి. అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నెలోన కలిపి నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి. చికి 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 చామ్ చామ్, చికి 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 చామ్. ఊర్ని అక్క జోరు వాడుతున్నావు కదనే. మరి ఏమనుకుంటాను? అసక్క ఏంది సూపర్ పాడుతుంది పాటలు, కానీ మల్లక్క కూడా పాడుతుంది, కానీ బాగా చెప్తాంది. ఓ పాట పాడు మల్లక్క. ఏం పాట పాడాలి? మల్లయ్యకి ఇష్టమైన పాట పాడలేవు? ఏమో ఆయనకి ఏమి ఇష్టమో నాకేమెరకని. ఊకో మల్లక్క, నువ్వు గమ్మత్ మాట్లాడుతావు. అవ్వ అటు ఇటు అయితే టమాటాలు అయినాయి. టైం అయితే అందే పొల్లా, తినేయాలి అయితలేదు ఇంకా. టైం అనరు సక్క, 1:15 అవుతుంది. అయ్యో జరసేపు కూర్చోలేరే అబ్బాయి, ఎండకంత ఎట్నో అయి పాడైతుంది. కూసురుడు ఎందుకుల్లా, బువ్వ తిందాం పార్రి. ఇక కూసుంటే అట్లనే కూసోబుద్ధి అవుతుంది. తినుకుంటా జరసేపు కూర్చున్నాక వచ్చినాక ఈ పచ్చిమిరపకాయలు తెంపుదాం పార్రి. అవునే లత, ఇక తిని ఆయనత ఈ పచ్చిమిరపకాయలు తెంపితే అయిపోతుంది. ఇక ఇవాళ మా అవుతాయి కానీ తెంపుడు ఇవి కూడా ఏమైనట్టుండే నర్సక్క. ఈ తోట బాగుండే, చూద్దాం పార్రి. తిననైతే తిందాం పార్రి. ఈ ఒక్కసారి అయితే తెంపుదాం పట్టే, పురాత 1:15 కాబట్టి ఇప్పుడు తింటే ఏందన్నట్టు పొద్దున్న తింది అదే అరగలేదు. సరే పట్టుర్రి మరి. ఈ నర్సికి ఏడ పని లేదు, తిందామన్న వరకు ఏర్దామంటది.
లాతోళ్ళు కూరగాయలు తెంపుతున్నట్టున్నారు కదా. నరసక్క మల్లక్క వీళ్ళందరూ వచ్చినట్టున్నారు. ఈ అవ్వ బాగానే కాసినట్టున్నాయి కూరగాయలు. టమాటాలు మొత్తం చెట్టు కిందనే కోసినట్టున్నారు కదా. అన్ని అవే కనబడతాయి. అగో మీరేటచ్చిర్రు? మేము పొలం కాడికే వచ్చినాము. ఏమాయే నిన్న అత్తానంటివి మళ్ళా రాని రాకపోతివి. మేము చూసుకుంటుంటిమి తాగుదామని. ఇక నాకు వేరే పని ఉండే అయితే అందుకే రాలేదే. ఈడ కలిసినాం కదా, కళ్ళు చెప్పినాం కదా, ఈడికే తెమ్మని చెప్పాలా మరి. వాళ్ళు చెప్పిర్రా అయితే? అవును. అయితే ఇటు పొలం కాడికి వస్తున్నాం కదా, ఇక కరెంటు పెట్టినాం. అట్టిగా ఏం కూసునుడు తాగుదామని చెప్పినాం. అవునా మరి కూసుందామా? నేను 200 కళ్ళు చెప్పాలా? నువ్వెందుకు ఎప్పుడు నరేష్ తీసుకొస్తాడు గాని. పో నరేష్, 2 లొట్టీలు పట్టుకొని రాపో. తీసుకొని రాడా, చెట్ల కింద కూసుంటాం, చల్లగా ఉంటది కదా అక్కడ కూసుంటాం. నువ్వు రా తీసుకొని. సరే రాజన్న. తొందర్రా, అటే పోయావు. గీనేనాయ తాళ్ళు తీసుకొని ఎంతసేపు అట్లా అత్తనే. సరే సరే పో. గడ చెట్లు ఉంటాయి, చెట్ల కింద కూసుందాం పా, చల్లగా ఉంటది. సరే సరే పా. ఆ ఊగిడెవలో సద్దులు ఉన్నట్టున్నాయి కదా. ఏగా పక్క చేనోళ్ళు కూరగాయలు తెంపుతారు, ఇడ పెట్టుకోవచ్చు సద్దులు గాని. ఎవరు గలతోళ్ళా? అల్లే నీకెట్లా తెలుసు? అయ్యో నరేష్ వాళ్ళ ఇంటికాన్నే కదా, అట్లా పరిచయం గంతే. సరే సరే ఇడ కూసో, నరేషుడికి తెస్తాడు. అబ్బాయిడ ఎంత చల్ల ఉన్నది. ఎంతైనా పల్లెటూరే, పట్నం పట్నమే. ఇక్కడున్నంత మనశ్శాంతి ప్రశాంతత ఏడుండది. అవును మరి, ఈ చెట్ల వాతావరణానికి ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. అగో చెప్పనే వచ్చినావు కదరా, అదా. నేను పోయేసరికి ఎదురుగానే అత్తాండే, ఇక ఆయనతో పట్టుకొని వచ్చిన. ఈ లొట్టికి ఎంత నరేషు? ఈ లొట్టికి 400 కాదే. ఈ అవ్వ సూత్తె గింత అంతున్నది, దీనికి 400 ఆహా, ఈ అవ్వ భలే రేట్లు పెంచుతారు పోర్రి. ఇక నీళ్ళ కంటే ఎక్కువ కళ్ళే తాగబట్టే, ఇక పెంచకపోతే ఏం చేస్తారు. అసలు తెచ్చినావా పొయ్యి మరి? పోతానే. అబ్బా కళ్ళు సూపర్ ఉన్నది నిజంగా. ఇక్కడిది మంచిగానే ఉంటది. ఇంకో 2 లొట్టీలు చెప్తే అయిపోవు కదా నరేషు. ఏంది మరి, మీరు భలే ఉన్నారు. ఇక 400 800 అంటే ఇంకో 200 ఎత్తే మంచి పుల్లు బాటిల్ వస్తుంది అదే. తెచ్చుకుందామా అది కూడా మరి? తీసుకొస్తావా? చికెన్ ఫ్రై చేయించుకొని మందు పట్టుకొని వస్తావా? అబ్బో అది తాగితే నేను వేరే అవుతా అన్న, తాగొద్దు. ఏమంటవే రాజన్న? అదెందుకు, ఇది లేదా సరిపోదా తీయలేరు. గిద్ద అవుతుంది అయినట్టుంటా. అదే సూపర్ ఉంది. కళ్ళుకి ఏమైందే? అగో రాజు, నర్సక్క. ఏం చేస్తారా ఇడా? ఇక ఏం లేదు, పొలానికి నీళ్లు పెట్టడానికి వచ్చినాం. ఇక ఓ కళ్ళుకుండా చెప్పుకున్నాం, తాగుతున్నాం. నర్సక్క మీరేం పని చేస్తారు? ఏమిటికి వచ్చిర్రు? ఇలా తోళ్ళకు కూరగాయలు తెంపడానికి వచ్చినాం. మీ పని మంచిగా ఉందేమరో, మంచిగా కరెంటు పెట్టిర్రు, కూర్చున్నారు, తాగుతుర్రు. అయ్యో మీరు కూడా తాగుతారా? మీకు కూడా పోతాం, తెప్పిమంటారా మరి? మాకెందుకు, మేము అన్నం తింటాను, మేము వచ్చినాం. తినుర్రి. కళ్ళు ఎట్లుందిరా, మంచిగా ఉన్నదా? సూపర్ ఉన్నది. అవునే నర్సి, మనకొక గ్లాసు పోతే మంచిగా ఉండు కదనే. అయ్యో మల్లక్క, నీకు తాగుద్ది అవుతుందా? బాగా రోజులు అవుతుంది తాక. నేను అడుగు తాగు మల్లక్క అల్లను. వారి ఇంకున్నా అదే కళ్ళల్లా. అయినా వీళ్ళు ముగ్గురు ఎట్లా సూపతయ్యర్రు. ఏమో గాంతోటి రాజు తాగుతాండు. అయ్యో కొంచెం ముందత్తే మంచిగుండమ్మా. మొత్తం అయిపోయాయి. మీకు తెప్పిమంటారా? చెప్పుర్రి, తెప్పిస్తాం. ఎందుకయ్యా, పైసలు లేవు మా దగ్గర. పైసలతోటి మీకేం పని? మీకు తెప్పిస్తాం, మీరు దాగుర్రి గంతే. ఇప్పుడు తాగితే మేము పని ఎట్లా చేస్తామయ్యా, ఇంకా మిరపకాయలు ఏరుడు కాలేదు. ఇగో నరసక్క, ముచ్చట చెప్పాలా? కళ్ళు కుండలు తెప్పిస్తాం. మీరు 4:30 వరకు ఏరుర్రి, 5కి రార్రి, తాగుర్రి, ఇంటికి పోర్రి. అవునే నర్సి, ఇదేదో మంచిగానే ఉన్నది. ఏమంటావే లత? అబ్బో నేనైతే దాగా నర్సక్క, మీరు తాగేది ఉంటే తెప్పించుకోర్రి. అమ్మ కూడా తాగుతుంది కదా. తాగుతుంది. అవును నర్సక్క, మళ్ళా రాజుతోని మనం ఇక్కడ కూర్చొని మీరు తాగుడు ఎందుకు చెప్పు? మనకేందే, వాడు వాని పొలానికి వచ్చిండు, మనం మన పనికి వచ్చినాం. ఏమైనా తప్పు చేస్తే బాధ. సరే సరే, ఆయన తాగుతూనే నాకు భయం అవుతుంది, తాగి మళ్ళీ ఏమంటాడు అని. ఏమన్నాడు, నేను లేనా అని? అయితే తెప్పియుర్రి, మేము పైసలు ఇస్తాం గాని ఒక లొట్టి చాలు మాకు. సరే మీరు పైసలు ఇచ్చుడు ఏం అవసరం లేదు గాని మేము తెప్పిస్తాం, తీయుర్రి. నువ్వు మంచి పిల్లగానే ఉన్నట్టున్నావు. మంచోడే, మా దోస్తే తెప్పిస్తాడు, మీరేం బాధపడకుర్రి. వారి తాగి మొన్నట్లకే ఎత్తవేంద్రా నువ్వు? చీ నర్సక్క, ఆ రోజు అంటే వేరే కళ్ళు అయినా ఈ రోజుకి తెల్లగలేనా? ఎప్పుడు ఇది దాగేది నేను గిద్దాగితే నేను ఎందుకు పిస చేస్తా? అన్నం అయితే తిను
ముచ్చట పెట్టుకుంటూ ఉంటా అంటే టైం ఇన్నే అయిపోవట్టే. ఒకసారి తిందాం. బోలత ముద్దపప్పు చారు మంచిగా చేసినవేమే. మంచిగా ఉందా మళ్ళక్క? ఓ యవ్వో గిడు లతక్కని చూసి దగ్గుతాడు. ఆడ రాజున్నర్రా వారి. ఏమైంది దగ్గులత్తన్నాయి? ఏం లేదు ఏం లేదు. నర్సక్క ఇక పోదాంపా, చేనులకు అంగుదాంపా. ఆపు ఇంటికాడుకోయి అత్తరట బిడ్డ. ఈ సైకిల్ మీద ఈ సద్దులు ఉంటవమ్మనల్లా. తీసుకపోమ్మను, మన బోంగ మంచి కట్టిగా నడుచుకుంటూ పోవచ్చు. తీసుకపోమ్మంట. నడుగుర్రవ్వ నడుగుర్రి, పొద్దు పోతూనే ఉన్నది. పారి పారి తొందర్రారి నరసక్క మరి. ఏ 5 అవుతుందిరా. సరే సరే, మళ్ళీ రమ్మంటారా మరి? ఏరడానికి తొందర అయిపోతాయి. మీరేం తెంపుతారు? మీరేం తెంపుతుర్రో మేము కూడా అదే తెంపుతాం. అద్దు నర్సక్క అద్దు. అద్దద్దు, మీ పని మీరు చేసుకోరి, మా పని మేము చేసుకుంటాం. సరే సరే. ఏ అట్టిగా ఏం కూసునుడు రాజన్న, తెప్పించుకుందామా ఏమన్నా? మొన్నటి మందైతే సూపర్ ఉన్నది సురేషు. నాకైతే సూపర్ అనిపించింది. తాగిన కొద్ది తాగబుద్ధి అయింది. నేను ఎప్పుడైనా గదే బ్రాండెడ్ తాగుతా, మా అంత చిల్లర అయ్యి తాగా నేను. నిజమే, ఆ బ్రాండ్ సూపర్ ఉన్నది నిజంగా. మరి నేను పైసలు ఇస్తా, తెప్పించుకుందాం పట్టుర్రి. నీ దగ్గర ఉన్నాయి లేవో ఊకే నిన్ను ఇబ్బంది పెట్టుడు. నా దగ్గర ఏందే బొచ్చడుండయి. నీకెక్కడి మరి ఏం పని చేస్తాను ఏం కథ? ఊరిని అవ్వ, వీడు దొరికిపోయేటట్టే ఉన్నాడు కదా. వీడు దొరికితే నన్ను దంతరు ఫస్ట్. నేను ఆన్లైన్లో ఓ జాబ్ చేస్తానని అయితే వాళ్ళకే అత్తే అన్నట్టు నాకు. ఓహో సరే సరే మరి నీ ఇష్టం, తెప్పిస్తే తెప్పి. అప్పో మీకు కూడా తాగాలని ఉంది కానీ ఇక మెల్లగా పైసలు లేక వెనక ముందు అవుతారు. నేను ఉన్నా కదా అమ్మాయి, హూనా మీరు నాకు చెప్తే నేను తెప్పిస్తా కదా. అబ్బా, వీడు ఉన్న రోజులే వీడిని బరకాలే, మొత్తం కమ్మగా తినాలి తాగాలి. పోయినాక మనకు దొరికాయి ఇక. నరేషు, ఒక 2 బాటిల్ తీసుకురా. మొన్న ఒక బాటిల్ తాగితే తాగినట్టు అనిపించలేదు. ఇక నేను తక్కువ తాగినా మీకే పోసిన. ఇప్పుడు 2 అయితే మంచిగా అందరికి నిండా అవుతుంది. గ్లాసులు మందు పట్టుకొని రాపో. 2 ఎందుకు తీయే, మళ్ళా బాగా అవుతుంది. ఏం కాదు ఏం కాదు, ఏం బాగా అవుతుంది, గదే బాగానా? నేను అసొంటో నొక్కొని 3 లేపుతా ఒకటే రోజు. 3 లేపుతావే, 3 లేపి స్టిఫ్గానే ఉంటావా? అవును మరి, పైసలు ఫోనుకు కొడతా, పోయినాక ఫోన్ చేయి ఎన్నైనాయి అనేది. సరే, మొన్నటిదే తేవాలి కదా. అవునవును, మొన్నటిదే దేపో. సరే మరి, ఒక అర్ధ గంటలు వస్తా. సరే సరే. అమ్మాయిలను వడగొట్టుడు అంటే ఏం చేసుడే? అరే రామా, నేను పిల్లకు ట్రై చేస్తానా, పిల్ల నాకు పడతలేదు. వాళ్ళను ఊకే కండ్లతోటే చూడాలి. వాళ్ళు ఎటు పోయినా వాళ్ళు ఎంబడి పోవాలి, వాళ్ళనే చూడాలి. ఇక వాళ్ళు అనుకుంటారు కదా ఎందుకు చూస్తారు ఏం కథ అని మెల్లమెల్లగా మెల్ట్ అవుతా ఉంటారు. ఇక వాళ్ళు మనల్ని చూస్తా అంటే మనం కొంచెం అవాయిడ్ చేయాలి. అప్పుడు వాళ్ళే మన దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఇక వాళ్లకు మనం మనసులో ఉన్న మాట చెప్పినామనుకో, కథం అట్టిగానే పడిపోతారు. అవునా, ఎంతమందిని వడగొట్టినవే రాజన్న, మస్తు చెప్తాన్నావు. నేను ఎవరిని వడగొట్టినా, ఎవరిని వడగొట్టలేదు, అట్లా చెప్పుతాన్నా. నాకు తెలుసు తీయి, చెప్పలేవు. అద్దద్దు, గతం అయిపోయింది. గతం గురించి ఊకే ఆలోచించద్దు. అవునా, అది గతమేనా? మరి ఇప్పుడు ఏం లేదా? లేదు లేదు, ఉండదు. మంచి పని తీయే, ఉండద్దు. లేనిదేనయ్యం. ఇలా అతను ఎట్లా చేసి మలుపుకున్నాడో నాకు అర్థమైతే లేదు. రాజుకు ఫుల్ తాగిపిచ్చి లతకాడ రాజు బేడయ్యేటట్టు చెయ్యాలి. ఏమైందే గడి తిరిగి చూస్తావు? ఏం లేదు, పోయిండా లేదా అని చూస్తానా. పోతాడు గాని ఎంతసేపట్లో పోయేస్తాడు బండి మీద నేనా? అవునే నర్సి, గా రాజుగడేందే గాంతోటి కూర్చొని తాగుతాండు, ఆడెవడో ఈడెవడో అన్నట్టు ఎప్పుడు సోపతయ్యర్రు. ఏమో మల్లక్క, మొన్న బాగా తాగి ఆగమాగం చేసింది కాదు రాజంతా ఇంటికాడ. అంతేనా? ఈ తాగుడు పాడు గాని ఏమిటికి తాగుతారో అవ్వా. ఏం తాగుడో ఏమో. అయినా ఆ పూరం దగ్గర పైసలు ఎక్కడి? ఆ పూరడు రాజుకెందుకు తాగిపిత్తుండు? నరసక్క అడుగుడుతోనే మీకు కూడా తెప్పిస్తా నానబట్టి. ఆ పూరడేం పని ఎత్తలేడు, ఆ దగ్గర పైసలు ఎక్కడి? మొన్న కూడా రాజు అంతోటే తాగిందా ఏంటి? తాయంత పిసపిసోర్రే. ఈడేమన్నా పూరని చూస్తే అనుమానం వస్తుంది నాకు. అవునేలా తానికి తెల్లగల అలవాట్లేదా అని ఏం తాగుతున్నారు సక్క. కానీ ఇప్పుడు బాగా రోజులు అవుతుంది తాగుతలేను. తాగుతంతా కక్కచ్చి పాడైతుంది. అప్పుడప్పుడు తాగాలవ్వా, పేయికి మంచిది. అమ్మ ఉంటది తాగడానికి ఏందే పొల్లా. అద్దద్దు, సిగ్గైతున్నా అదే. నరసక్క నాకేం సిగ్గు. ఊరిని అవ్వ ఇయ్యాల రేపు గా పోషిని చూసిర్రా? ఎలాత పోష ఎంతకు దిగబడ్డదో.
అయ్యో ఏమైంది నర్సక్క? అయ్యో పోరి నీకు తెలియదా అని నాకేమెరక మల్లక్క ఏమైంది? ఆ పోసి గశంబాన్ని ఉంచుకున్నది కాదే ముసలోన్ని. అయితే బావా మరదలా అని ఒక్కింట్లోనే వండుకుంటా మంచిగా రోజు కళ్ళు తెచ్చుకొని తాగుకుంటా తినుకుంటా అంటున్నారు. ఏంది మల్లక్క మీరు అనేది? అవునే పోరి బావా అని అదంటాంది, మరదలా అని వీడంటాడు. ఊరిని అవ్వ ఇళ్ళ సోకు సైకిల్ తొక్క గీ వయసులో వాళ్ళకేం రోగం పడైంది? చెడ్డరవ్వా ఇయ్యాల రేపు ముసలుళ్ళే పర్సులు తీరు తయారైతారు, ఆవుతనే లేరు. నిజమే నాకి పోషించుత అర్థమైంది. ఓ దాని చీరలు దాని రైకలు చూసిర్రా మీరు? జబ్బల జాకెట్ ఎత్తాంది. ఓ దాని జాకెట్ ఇచ్చుకపోను ఆయన తేకుంటే ఏందిగా మరి. నేను కూడా గట్టినే అనుకున్నా నేలత. జబ్బల జాకెట్ ఎత్తాంది, బొడ్డు కింద చీర కడతాంది. ఇక చూడు బావో బంగారం అనుకుంటా బావ చుట్టూ తిరుగుతాంది. ఆ ముసలోడు దానికి బావేంది ఇక అట్లా కలిసిందల్ల జోడి. ఏం జోడి పాడుగాను. అవు మల్లక్క మళ్ళా కోపానికి వచ్చావు. మల్లయ్య బాబు కూడా పోసి దగ్గరికి అందుకే వేండా ఏంటి? వాడందుకు పోతే వాని చెప్పు చీపిరి అందుకొని దన్నపోతున్నా నేను. గా మా మల్లయ్య గట్లు ఉంటాడు కాదే. అదే మల్లక్క జాంకాయలు అనుకుంటావే కదా. నాకు నవ్వు వస్తుంది. పోసికే గిదలుగా పోసికే బుట్టింది ఏమో అందరెంబడ పడుతుందని నేను మనసులో అనుకొని నవ్వుడు. దానికి పోయే కాలం దాని రోగం పాడుగాను. గీ వయసుకు గజబ్బల జాకెట్ ఎత్తాంది సంకలు కనబడ్డట్టు. దానిదేమన్నా రీతేనా అనే దాని రీతి ఇచ్చకపోను. ఇక మొత్తం బావతోటి కలిసినప్పడుంది. బావ నిచ్చిపెడతలేదే అది. ఆడు బావనట ఇది మరదలట. అల్ల సోకులు పాడుగాను. అప్పుడిప్పుడన్నా తిన్నరా ఉన్నరా అని వచ్చేది. ఇప్పుడు ఆయనకే కనబడతలేదు. పూర్ణి అవ్వ ఇద్దరింట్లో ఏం చేస్తున్నట్టు మరి? వాళ్ళు చేసుడు పాడుగాని ఏం చేస్తారో ఏమో గాని అబ్బా అని మొత్తం కంటికే కనబడతలేదు పోసి. ఓ ఎంత మంచిగా అంటది ఇంకా మల్లక్క బావా అని. మరి ఆడంటలేడా మరదలా అని. ఆ ముసలోని చూస్తే అంత తిక్కలెత్తది నాకు. ఈయన రోగం పాడుగాను. అవు మల్లక్క మరి వాళ్ళెందో చుట్టాలట కదా. చుట్టాలు లేదు మన లేదు. ఏం చుట్టదే దానికుంటే దీనికి అయితే ఇవ్వా. ఇక ఈ వయసులో తోడుకుంటారు. ఆమెకు భర్త లేడేమో, ఈయనకు పెళ్ళాం లేదేమో. గదే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అన్న గట్ట కలిసి ఉంటలేరు. వాళ్ళు అంత మంచిగా ఉంటారు. రోజు కళ్ళుకుండ తెప్పించుకుంటారట, కూర తెప్పించుకుంటారట, గుడ్లు ఎంపుకుంటారట, తింటారట. తినంతియే మనకేందే. అయ్యో చెప్తున్నా మల్లక్క ముచ్చట. దాని ముచ్చరించకపోను దాని ముచ్చట మనకెందుకే. అవో పెట్టేదాకా పెట్టిర్రు మళ్ళా దాని ముచ్చట ఎందుకంటారు? ఇక గట్నే ఉంటది మన ఆడోళ్ళ కథ. ఇప్పటిదిప్పుడే ఓ బాటిల్ లేపిరంగా అదే మందు సూపర్ ఉన్నది నరేషు. అవన్నీ ఇంత కాస్ట్లీ మందు ఎప్పుడు తాగలేదు. రాజుకి ఎక్కుతుంది కదా. నేను కూడా తాగలేదే రాజన్న. నేనైతే తాగినప్పుడల్లా ఇదే తాగుతా, ఇదే బ్రాండు. సూపర్ పోయే. ఇంత అవుతుంది టైం మరి ఆడోళ్ళు వస్తారు. మనల్ని ఇట్లా చూస్తే వాళ్ళు పరిశాన్ అవుతారు. 4:30 అవుతుంది. మనం ఇది వేసే లోపల వస్తారు. కళ్ళుకుండా కూడా వస్తుంది. పాపం తాగుతారు. పాపం ఆడోళ్ళ బతికే గంత. ఇక పని చేస్తారు. ఎప్పుడో ఒకసారి ఇక తెల్లగా తాగుతారు. గమ్మతి. ఓ రాజన్న నువ్వు ఇన్న వాడేటట్టున్నావు కదా. ఇది అంత తాగి ఇక తాగుడు చాలు ఆపలేవు. ఇదంతే వాళ్ళు తాగాలి. 2 బాటిల్ తెప్పించినాము. ముగ్గురం వేద్దాం. మనిషికి ఇంకా 2 పెగ్గులు అయితే కావచ్చు. కొందరు తాగుర్రి. సురేష్ నీ అంత మనిషి గ్రేటే లేరు ఇక. బాగా గ్రేట్ నువ్వు. నువ్వు తోపాయా. అవునే రాజన్న నిజంగా. ఎందుకు గట్లా అంటుర్రు? నువ్వెంతైనా తోపే. మేము గింత గుడ్ సాకరి చేస్తాం కానీ గింత బ్రాండ్ ఎప్పుడు తాగలేదే మేము. నిజం చెప్తారు. నీ దగ్గర అబద్ధం చెప్పేది ఏముంది? ఎప్పుడు తాగలే. గదే తెలంగాణలో ఇంత ఎప్పుడన్నా 9 గతే. అవన్నీ పుణ్యమా అంటే ఇప్పుడు గింత పెద్ద బ్రాండ్ తాగుతాం మేము. మాకు అంత పైసలు పెట్టి కూడా ధైర్యం రాదే సురేషు. ధైర్యం రాదు. నువ్వు తోపే. నువ్వు ఉండాలి. ఊరికొక్కరు నువ్వు ఉండాలి. అయితే ఏమైతుంది? మీకంటే ఎక్కువ ఏమున్నది కానీ ఇక నేను ఉంటానా? ఎప్పుడో 4 రోజులు అత్తా పోతా. ఎటు పోతావే? ఉండు. నీకు ఇల్లు లేదా? మా ఇల్లున్నది. దా ముందురా.
నా భార్య అని పెడుతుంది తిను ఏమన్నది మంచిది మంచిగా చూసుకుంటుంది. ఊరిని అవ్వ రాజన్న గమ్మత్ మాట్లాడతాడు కదా, ఆడెవడో తెలిస్తే ఇంట్లో కాదు ఊర్లో కూడా వచ్చావు నువ్వు. ఏమైందిరా నరేషు, ఏమైందిరా నీది నువ్వే నవ్వుకుంటావు. మాకు కూడా చెప్పరాదురా మేము నవ్వుతావు. అయ్యో నరేషు లవ్నే రాజన్న ఇక పొల్లని పడేసి ఐడియా చెప్పా అంటే చెప్తేనే లేవు కదా. అరే ఆ పొల్లెవరు చెప్పు పోదాంపా, నేను అత్తపా ఇప్పుడు. అది ఒప్పుకోవద్దు దాన్ని నాన్నే నరుకుదాం ఎట్లయితే అట్లే. ఏం కదపా నేను అత్తపా. అవునా నరుకుతావా? ఆ పొల్లెవరో చెప్తే నీకు హార్ట్ అటాకే వస్తుంది, నువ్వే చస్తావు. అంతేనాని నాకు మంచిగా సపోర్ట్ ఇస్తావు అన్నమాట. ఇక నువ్వు నీకోసం ఏదైనా చేస్తా సురేషు, నేను ఉన్నా కదా నీకెందుకు. అరే మన పేరు రాజు అంటే ఎట్టుండాలి, రాజు లెక్క ఉండాలి. ఏ పని మొదలు పెట్టినా అది చేసేదాకా ఊకోమ్మ అట్లుంటుంది. నా గురించి తెలుసుగా. అరే నరేష్ ఈయనకు తెలియదు, జర చెప్పురా నా గురించి. మన రాజు అంటేనే ఊరంతా దడదడ ఉంటుంది, అట్లుంటుంది నాది. ఏం చెప్పాలి నీకు, ఇక నాది నేను చెప్పుకుంటే డప్పు కొట్టేటట్టుంది. నరేషు చెప్పురా జరా. అవు కళ్ళు తెత్తా అన్నట్టున్నాడు కదా. తేనిరా నరేషు, మనం దాయినంగా మనకు జాలిగా. వాళ్ళు ఆడవాళ్ళు తాగని పాపం, మనిషికో గ్లాస్ తాగని. వాళ్ళు తాగుతారా ఎప్పుడన్నా? మనది మనం కాదురా, అప్పుడప్పుడు వాళ్ళు ఆడవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఎవరా నరేష్ ఆలోచించాలా లేదా? మన కడుపే చూసుకుంటే అయిపోతుందిరా, వాళ్ళ కడుపు కూడా మనం చూడాలి. అవు అవు కరెక్టే కానీ రాజన్న ఈ కుండ వచ్చింది, ఈ ఆడవాళ్ళు ఇంకేం పని చేస్తారు? రాత్తలేదు ఇక 5 అవుతుందా, ఎంత అవుతుంది? వచ్చి తాగి సపరేట్గా వీకాక ఏంది ఇక్కడ ఎంతసేపు కుండ దోమలు పడతాయి. ఇక వాళ్ళు 5 అయినా చేస్తారు 6 అయినా చేస్తారే, షేనోళ్ళు వేయించుకున్న కొద్దీ వాళ్ళు చేస్తారు. ఇక వాళ్ళదేమున్నది. షేను ఓనర్ ఎవరు అనుకుంటాను? లత కదా. అబ్బో ఆమె బాగా అది పేరు చెప్తేనే మొత్తం ఊరంతా ఇరికే ఆమె లత. ఆమె పేరు లత, నీకు తెలుసా? పరిచయం చేసుకున్నావా? నేను చేస్తా ఇప్పుడు. లత ఆమె మంచిది పాపం, ఆమె మంచిది. వాళ్ళ భర్త చచ్చిపోయిండు తెలుసు కదా నీకు, ఆయన పేరు లింగన్న. ఇక ఆ పర్సన్ బాగా డీలా పడిపోయింది. ఇక డీలా పడిపోయింది, అన్నీ అంత పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మంచి ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు పొలం పనులు చేసుకుంటాను. అప్పుడు అందరు సాయం తీసుకుందే, అందరం చేసినామని చెప్పుకుంటూ గొప్ప కాదు కానీ ఇక చేసినాం. మనోళ్ళు మన ఊరు మన గల్లీ అని చేసినాం. ఇప్పుడు ఆమెకి ఎవరితో పని లేదు, ఇక నాతో అయితే అసలుకే పని లేదు. మొత్తం నన్ను పక్కకు నూకింది. ఇక ఆ పని ఆమె చేసుకుంటుంది. ఇక చేసుకొని అవుతావే మంచిగా బతుకుతా అయిపోయా. అవు సురేష్ ఏమంటావు? మంచిగా బతకాలి, ఎవరైనా మంచిగా బతకాలి. అవునా ఆమె గురించి ఇంత మంచిగా చెప్తా అన్నవేమే రాజన్న? దోస్తు మేము దోస్తులం, ఎప్పటిసుందో దోస్తులం, అందరం దోస్తులమే. వాడకట్ట అంతా దోస్తులమే. ఇక వాడకట్లు అన్నప్పుడు ఎట్లుంటుంది, అందరం ఒక్కొక్కడు ఉంటాం కాబట్టి మంచిగా కలిసిమెలిసి ఉన్నాం. ఇక ఉన్నందుకు కొన్ని కాళ్ళు ఓర్వక అన్నీ సృష్టించారు మా మీద. అయితేవే వాళ్ళ పాపన్న వాళ్ళే పోతారు, ఏ వాళ్ళు బతుకుతాను ఇంకంతే, ఏం లేదు. ఆమె బాగా అది ఓ అత్త అన్నట్టున్నారు కదా. రండి దయచెయ్యండి. ఏం పుట్టిండ్రు? నరసక్క రమ్మంటాను, నేనేమంటాను. కళ్ళుకుండా వచ్చింది మీరు ఇంతసేపా? ఈ పని పాడుగాని రేపు చేసుకోరా? ఎక్కడైనా పోతారా? రేపు ఏమైనా పని ఉన్నదా మీకు? చేసుకోరాదా? అని దోమలు ఇవ్వగల పడతాను. తాగుర్రి, మంచి కూరని గ్లాసులు అయితే తాగుర్రి. అప్పుడు మధ్యాహ్నం మంచిగానే ఉంటుంది కదా, మళ్ళీ ఏం పుట్టింది? మళ్ళీ ఇప్పుడు బాగానే అయినట్టున్నావు. ఏ నరసక్క నేనెందుకు తాగినా? నువ్వు గమ్మత్ మాట్లాడుతావు. తాగలే గదే తెలగలు తాగినా ఉన్నావు. కూసోరు. ఓర్ని అవ్వ మళ్ళీ దిగినట్టున్నాయి కదా ఈ రాజు. ఆ మిడిగొడ్లోడు మిడికరించుకుంటా నన్ను చూసుకుంటా నవ్వుతాండు. వాడు ఎందుకు ఇంతగానం దాయిపిస్తాండు ఇళ్ళకి అసలు? లతక్క మీ బాపు లేడా? ఆయన వేయండి సైకిల్ మీద. అయ్యో ఉండుమంటే అయిపోవు కదా, కళ్ళు తాగకపోవునా? ఆయనకు తాగితే పడతలేదయ్యా అంత, అందుకే వేయండిగా. కూసారు నరసక్క, లొట్టి తీసుకోరు మీకే. అరే ముంగడ పెట్టుకొని చూస్తారు, మళ్ళీ ఇట్లా తాగమంటారు మమ్మల్ని. ఇక మాకు అద్దు బాగా అయింది. తాగురు నరసక్క, ఏ సప్పుడు చేయవు, తీసుకో. ఈ లొట్టేవో కానీ నువ్వు బాగానే తాగినట్టున్నావేం రో మళ్ళా. తాగు తాగినాక నీకు కూడా గట్టినే అనిపిస్తుంది. ఇక తెల్లగాలంటే ఎట్లుంటుంది, మనం మామూలు తాగం తెలుసుగా నీకు, నా గురించి తెలుసుగా. సూపర్ తాగుతావు, అదే సూపర్ నీకు తెప్పించిన. తాగు. ఇంతటి ఎవడో రాలే లత, కూసో తాగుదాం మంచికో గ్లాసు. నాకు అద్దు నరసక్క, మీరు పోసుకోర్రి. ఎందుకు తాగు, మంచిగున్నది. నేను చెప్తా కదా, నువ్వెందుకు వాళ్ళతో రోడ్డు, వాళ్ళు ఆడోళ్ళు, నువ్వు సపరేకుండా నేను చెప్తా కదా వాళ్ళకు.
తాగుతారు. నువ్వు ఆగు, మళ్ళీ నిన్ను తిడతారు. నిన్ను తిడితే నా మనసు తట్టుకోదు. నన్ను తిడ్డా నేను పడతా కానీ నువ్వు దేవుడివి. ఆగు. తాగుర్రి తాగుర్రి. అయ్యో ఆమె తాగనట్నా? దురసానికి పోయారు. ఏంది నర్సక్క గిట్లా అంటాడు? ఆడింత తాగున్నట్టు అంతటి ఏమరు? సూపర్ ఉన్నదా కళ్ళు? ఎట్లుంటుంది అనుకుంటారు మరి? మన పేరు చెప్తే కథ నాకు పోతారు. నర్సక్క ఎట్లున్నది? ఏ సూపర్ ఉన్నారా? అబ్బా మంచిగున్నది. ఊరిని అవ్వా ఇల్లు ఏంది అసలు? లత తాగకపోయినావు నువ్వు కూడా. మంచిగా ఉందట కళ్ళు. లత అనద్దు, అక్క అక్క అనాలి. నువ్వు నీకంటే పెద్ద కదా, నువ్వు అక్క అనాలి. సరేనా? ఇది తెలియదు, నేను చెప్తానుగా. నేను చెప్పింది నువ్వు చేసుకోగంతే. ఓకే చేసుకో, ఓకేనా? ఈడ ఆమెకి ఎలా ఎత్తాను అంటే ఆమె అక్క అంటాడా? కళ్ళు మంచిగుందవ్వా, ఒక గ్లాస్ తాగు. ఏ అద్దే అమ్మా. అగో సురేష్, గంతగానం ఎందుకు ఇగిలిస్తాను? ఎవరిదాకా మంచిగా ఉంటాయి కదా, వాళ్ళు రాగానే ఇగిలిస్తాను బాగా. ఏం లేదన్న, ఏం లేదు, మంచిగానే ఉన్నా. నాకేమే ఇగిలియద్దు. వాళ్ళు ఏమనుకుంటా అంటే మమ్మల్ని చూసి ఎగిలిస్తాండు, బాడుకోవు అని తిడతారు. నీకు తెలుసుగా, నిన్ను బాడుకోవంటే నాకు మనసు ఒప్పది, నాకు కోపం వస్తుంది. గిట్టుండు, మంచిగా ఉండు, గిట్టనే ఉండు, మళ్ళీ తిడతారు వాళ్ళు. ఏమైంది అమ్మా? జల్ది తాగుర్రి, పోదాం, చీకటి అవుతుంది. పోదాం పోదాం అయిపోతుంది. ఒక పెద్దదాగే మంచిగుంది తెల్లగాళ్ళు. నీరసంగా ఉంటే పోతుంది ఎలా తాగు. అబ్బో ఆ దొరసాని ఎందుకు తాగుతుంది? తాగది. ఓ థమ్స్అప్ తెద్దాం కదా. దొరసాని అంటాడు. ఇక నేను దొరనేనాయే, నన్ను పెళ్లి చేసుకున్నాక ఆమె దొరసాని కాదా, అందుకే అంటాడు కావచ్చు. అద్దద్దు. అబ్బా కమ్మ ఉన్నది రా కళ్ళు. ఏ పోదాంపా మల్లక్క, పోదాంపా. ఓ నర్సక్క, అయ్యో తాగిరిపోతారా? గంతేనా ఇక? ఏం చేయమంటున్నావురా? తాయినాము అంత నిద్ర వచ్చి పాడైతుంది. ఇన్నే వాడేటట్టున్నాం కదా ఇక. అంటారా? బట్టలు తెమ్మంటారా? చెప్పుర్రి, మీరు తెమ్మంటే ఇప్పుడే తెస్తా, లేకపోతే ట్రాలీ మాట్లాడాలా? ఏ ఎందుకురా, మేము పోతాం నడుచుకుంటా. తారెందుకురా, నీ అవి ఇద్దరు పోతుంది. నర్సక్క నువ్వు సూపర్ డ్యాన్స్ చేస్తావు. నేను మొన్న చూసిన, ఓ పాట పెడితే డ్యాన్స్ చేయరాదు? అయ్యో ఓ పాట పాడాలా? నేను డ్యాన్స్ చేయరాదు? మళ్ళక్క లేచినావు, నువ్వు చేస్తావా? చెయ్యి. ఓరు వారి, నాకేడత్తదిరా డ్యాన్సు. అంతేనా? నీ అనుకున్న వాళ్ళు మస్తు చేస్తారు, నాకు తెలుసు. నేను చూసిన, ఒకసారి చూసినా కానీ. ఇక ఇంటికి పోదాం పాలేవురా. ఇంటికా? ఇంటికోపోతే ఎట్లా పోతామా నర్సక్క? నువ్వు గమ్మది మాట్లాడుతావు. ఇంటికి పోతే బాగులో పోతామా? చెప్పు. అయ్యో పిల్లగాడు బాగానే తాగినట్టున్నాడు కదా. ఓ నరేసు, ఈయనను పట్టుకొని ఇంటికాడ దించుర్రు మరి. అందరం పోతాం కానీ బండి మీద పోతాం. నన్ను దించరేందుకు? నాకు బండి ఉన్నది, నేను పోనా? నేను పోతా ఒక్కడిని. నాకు పోవచ్చు. అరే నర్సక్క, నీకు తెలియదా? నా పేరు నీకు తెలియదా? తెలుసుగా, మన పేరు అంటేనే మొత్తం గజ్జమంటది. మన ఊరు మన వాడకట్ట. ఇక వాళ్ళకు మనసులు ఉన్నది కానీ వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళు మొత్తం వేరే అయిపోయారు ఇప్పుడు. అటు పోయి ఇటు పోయినా మీరు కత్తాడు. ఇక మేము పోతాం రా. ఆగుర్రి. అయ్యో పోతారా ఇప్పుడే? ఇప్పుడు పోయి ఏం చేస్తారు నర్సక్క? ఇంకా పొద్దున్నది కదా, మెల్లగా పోదురుతి. అయ్యో నర్సక్క, నా బండి మీద వస్తారా? ముగ్గురు పడతారు. ముగ్గురు ఎక్కించుకుంటా నేను, వస్తారా? ముగ్గురిని ఎక్కించుకుంటావు, మూతి పని అందరూ అడగొడతావు. భలే ఉన్నావు నువ్వు. ఎందుకు కానీ మేము కూడా ఇంటికి పోతున్నాం, మీరు కూడా ఇంటికి పోర్రి. నడువు రాజులే. నర్సక్క ఒక పాట పాడితే డ్యాన్స్ చేయి. నువ్వు మస్తు చేస్తావు నర్సక్క. నువ్వు మొన్న చూసినావు, సారీ మస్తు చేసినావు నువ్వు. అసలు మన వాడకట్టుకు నిన్ను మించిన అందగతే లేదు ఇక, తెలుసుగా. నేను నిజాలు మాట్లాడతా, అబద్ధాలు మాట్లాడా. ఇక నా అంత అందగా లేడు. ఏమంటావు నర్సక్క? అందరూ మనకి ఇట్లా చిటికేతి ఇట్లా పడాల్సిందే. ఏమంటావు? అవురా రాదుగా, చిటికెత్తే అందరు పడతారా? నీ పెళ్ళం ఉంటుందిరా, నేను పొట్టు అన్నది. దేవత నా పిల్లని దేవత, మీకు తెలుసుగా. రమాదేవి పేర్లని దేవి ఉన్నది. అది నన్ను పొడిపోడుదంతది. ఇక ఇక్కడే ముచ్చటపా. అగో నీకేమవుతుంది? నీ జోలికి వచ్చినామా? నీ వార్తకు వచ్చినామా? మన నర్సక్కతో నేను మాట్లాడతాను. నర్సక్క ఏమంటావు? ఆమె ఎందుకు పోదాం పాంతది? ఆయన బొమ్మను కదా, ఆమెను ఎవరు ఉండమన్నారు ఇడ? రాజన్న పోదాం. ఎవరి జోలికి ఎవరు రాలేరు కానీ జరుగురా, ఇక మేము పోతాం. నడువు, నువ్వు ఇంటికి నడువు, మళ్ళీ రమ తిడుతుంది. ఓ నర్సక్క, అసలు నేను ఎవరైనా జోలికి పోతున్నానా? నేను ఎవరైనా వార్త పోతున్నానా? నా సందాన్ని నేను ఉంటానా? ఇప్పుడు నేను అన్ననా? వాళ్ళు నన్ను ఏమన్నా అన్ననా? మంచిగా కళ్ళు కుండ తెచ్చినాం, మీరు తాగిర్రు. అయితే తాగుతావనే
తాయినలు సపరేట్ ఉండాలి కదా మళ్ళీ నన్ను ఎందుకు అంటారు ఊరు వాడుకో నిన్నెవరన్నారా అరే మళ్ళీ పడుకోవంటూ నువ్వు అందరి ముంగట నన్ను పడుకోవంటూ అరే నీ ఇంటికి వస్తా నీ ఇంట్లో కూర్చుంటా నన్ను తిట్టు నన్ను కొట్టు అని అందరి ముంగట అనుకున్నారు సక్క అంటే అందరికి నేను అలసైపోయినా బాగా అలసైపోయినా నేను మనిషి లెక్క కనబడతలేను వాళ్ళకు ఈయనకు గింతగానం ఎందుకు తాగిపిస్తాడాడు అసలు వచ్చినోడు ఈ సురేష్ గారిని చూస్తే ఏదో తేడా కనిపిస్తాంది గింతగానం తాగిపిస్తాడు తాగిపించినాక ఈ రాజేమో గిట్ల అవుతాడు అసలు ఏంది కథ మెల్లగా తెలుసుకోవాలి కానీ రాజు ఎప్పుడు గిట్ల చేయలేదు గిన్ని సంవత్సరాల పొంటి ఈసారి బాగా తాగి గిట్ల చేస్తుండు పాప నరసక్కపా అయ్యో పాపా 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 ఇదే పనా నీకు వేరే పనే లేదు ఇక ఊక పాపా పాపా అంటాను ఇంటికో ఏమన్నా పని చేసేది ఉంది కదా పోదు రాగలేవు అయ్యో అబ్బో హుషారే ఉన్నావు నువ్వు ఓ రాజన్న ఏంది పా మనకు ఇళ్ళతోటి దా ఇంటికోదంతా ఇంటికోకపోతే ఈయన వందాం అంటన్నా మా నరసక్కతోటి మాట్లాడుతున్నా మా నరసక్క దేవత నీకు తెలుసా నేను పరిచయం చేపియాలా చేపిస్తా ఇగో నరసక్క సురేష్ మంచోడు దేవుడు మంచోడు బాగా పైసలు ఉన్నాయి సంపాదిస్తాడు బాగానే నీకు ఏం రోగం వచ్చిందిరా నీతోటి పాటు వాళ్ళిద్దరు తాగిర్రు వాళ్ళేమో కుక్కుమంటలేరు నువ్వేమో లడా తాగుతాను ఏం రోగం రా నీకు నీ తాగుడు మానవా అగో నేను ఒక్కనే తాగినా నువ్వు తాగలేవు ఇప్పుడు మళ్ళక్క తాగలేదా వీళ్ళు తాగలేరా అందరు తాగిర్రు ఇక తాగినాక గట్టి ఉంటుంది ముచ్చట నేను తెప్పించినా మీరు తాగిర్రు అయిపోయింది నా సక్క నేను ఇప్పుడు నేను తెప్పిమంటలేను కదా తాగినావు కదా మంచిగా ఉందా మళ్ళీ రేపు తెప్పిస్తా నీ గురించి ఏమైనా చేస్తాను సక్క నేను అందరి గురించి చేసుకుంటూ వచ్చిన కానీ అందరు నన్ను పక్కకు దొబ్బిర్రిగా వాళ్ళకి ఇప్పుడు బాగా అవసరం లేదు నేను అంటే వాళ్ళ పనాలు చేసుకుంటారు అయితే చేసుకోండి ఎక్కడో అక్కడ మంచిగా బతుకుతా అయిపోయాయి నర్సక్క ఏమంటావు నేను తప్పుడు మాట్లాడిందా తప్పు మాట్లాడితే నీ చెప్పు అనుకొని కొట్టు నేను పడతా తెలుసుగా రాజు అనేటోడు అసలు తప్పు మాట్లాడు కరెక్టే మాట్లాడతాడు నీకు తెలియదా అవు బిడ్డ ఈ పొలగాడ అనేది మన గురించేనా ఏంది ఇక తాగినాక మొగోళ్ళకు లేని శుద్ధులు వస్తాయే అమ్మ అనుకుంటే మనకేంది రాజు ఎందుకు తాగుతాడు ఇంతగానం వాడెందుకు తాగిపిస్తాడు ఇదంతా బయటకు తీస్తానేం కానీ నర్సక్క పా పోదాం పా మన గేరుని ముచ్చట పెట్టుకుంటే ఏంది మన రేంజ్ ఏంది నర్సక్క మళ్ళక్క మన రేంజ్ ఏంది చెప్పు మనకి ఇల్లు లేదా ఇరువాట్లేదా మంచిగా కూర్చొని ముచ్చట పెట్టుకుందాం పారి అవ్వ గంతే పారా ఇంటికాడ ముచ్చట పెట్టుకుందాం పా నర్సక్క ఏమంటావు మళ్ళీ తెప్పియాల కుండ కుండ పాడదాని కుండ జాలు తీరైగా మనిషికోరని గ్లాసులు ఆయన సాలిగా మళ్ళీ నరసన్న పొట్టు తిడతాడు ఏమైంది ఇంకా టైం అవుతుంది ఇంత టైం అయింది ఏం చేసినావు ఇంటికి రాకుండా అని పాపా అబ్బు తిడతాడు నర్సన్న గురించి నాకు తెలియదా ఆయన తిడతాడు ఆయన కోపం బాగా నా లెక్కనే నాకు కోపం ఉన్నంత ఆయన కోపం ఉన్నది ఇక వారి నర్సక్క దారి నేను నా బండి ఎక్కించుకోవద్దా వాళ్ళు నడుచుకుంటారా అని నువ్వు వారవారి బగ్గర ఉన్నావు ఇంత నన్ను తీసుకుపోయి ఏ గంగల ముంచేద్దరు కదా నువ్వు అయ్యో నర్సక్క గంగలో ముంచుతారా గంగధారం మొన్న ఎత్తిం కదా మొన్న వేసి వచ్చినాం కదా ఆట పడుకొని పోయి మళ్ళీ గంగధారం ఎందుకు చేపిస్తా నీకు చేపియ్యా మళ్ళీ అత్తావను దా నువ్వైతే అలక ఉంటావు బండి మీద ఈడ కూర్చున్నావంటే డైరెక్ట్ ఇంట్లో దించుతా మళ్ళక్క అత్తవా ఏంద్రా డైరెక్ట్ ఇంట్లో తీస్తావా ఇంట్లో దించరు కాదు డైరెక్ట్ నన్ను మీదికే పంపించేటట్టు నువ్వు అయ్యో మళ్ళక్క మీదికి వస్తుంది ఎవరికన్నా నిచ్చెన ఉంది ఏంది మీదికి ఎక్కడానికి గట్లా మీది కోరాదు నేను డైరెక్ట్ బండి మీద నేను ఇంట్లోకే దించుతా మొత్తం మల్లయ్య బాపు ఆగం కావాలి అమ్మో అసలు రాజేనా ఇట్లా మాట్లాడేది కావాలక్క నీకు పాపం కాళ్ళు నొత్తాయి నేను నడవరాదు నేను బండి మీద దించుతుందా ఓ మల్లక్క తోడికి ఇట్లా పోయావు డైరెక్ట్ మీదికే పంపిస్తాడు ఇక నిన్ను పాడుగా నేనెందుకు పోతానే నడిచి నడుచుకుంటానే అత్తాపా మేము నడుచుకుంటా పోతాను తీరా నువ్వైతే పో అయ్యో మళ్ళక్క అత్త ఏమైతుంది నీకు కాళ్ళు బాగా నొత్తలేవా నడిస్తే మంచిగా బండి మీద దించుతా డైరెక్ట్ ఇంట్లో అంటే అత్తలేవు మరి మల్లయ్య బాబుని తోలుకొని రావాలి అత్తవా మల్లయ్య బాబు తోడు పోవచ్చు ఓ రాజన్న రాయే వాళ్ళు ఎట్లనో పోతారు కానీ మనకేందిదా వాళ్ళు ఆడోళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి నరేషు నేర్చుకో రేపు నీకు పెళ్ళం వస్తుంది పెళ్ళం వచ్చి నాకు గిట్నే ఉంటుందా వాళ్ళు నడుచుకుంటూ పోతా అడుగుతావా ఎగించుకోపోతావు కదా మరిగా అంటావు నేను కదా రెస్పెక్ట్ ఇస్తాను రెస్పెక్ట్ ఏం రెట్టు పెట్టురా అయ్యో రెట్టు పెట్టు ఓ మళ్ళక్క గట్ట కాదు రెట్టు పెట్టు కాదు రెస్పెక్ట్ అనోసారి
నీ ఒర్రుడు మూనుగా ఏం ఓరుతాన్నవరు? ఏ ఇక మేము పోతాం, బాగా చీకటి అవుతుందా ఇంత. మంచిగా ఇంట్లో దిస్తా అంటే అత్తడు. పో పో నడుచుకుంటా ఊరి, మీకు బాగున్నది. పోతాం తీరా ఎట్లనో, నువ్వైతే ఇంటికి పోయి మునుగు. నీ పెళ్ళాంతో ఉన్నది పోయినా నీకు పొడి అంతది. అంతదా? గది నాంద అంతదా? దాన్ని మొత్తం ఒక్క తంతే ఆడ అవగారింటికి పోయి పడుతుంది అది. తెలుసుగా నసాక, నా గురించి తెలుసుగా నీకు. నేను ఎంత మంచోని అంత చెడ్డోడిని. నా జోలికి రావద్దు. నా జోలికి వస్తే నేను ఊకోను, తెలుసుగా. ఓ మస్తు తెలుస్తుంది. ఏమైంది దొరసాని గులుగుతాను? నిన్నేమన్నా అన్నా? నీ జోలికి వచ్చిన్నా? నీ వార్తకు వచ్చిన్నా? ఏమో గులుగుతాను, బాగానే గులుగుతాను. ఏ అదేం గురుగుతాంది? ఓ పోరాలు నరేష్ గా పట్టుకపోర్రి, ఇంటికి పోర్రి. ఈ నేను సపరేట్ కాదు ఇంటికి వారేయుర్రి. ఓ నరసక్క, పారేస్తారా? ఎవరన్నా వారేస్తారా చెప్పు? నేను పోనా? నాకు బండి లేదా? నన్ను వారేసినందుకు పారేమంటాను ఏంది? ఎడవారేమంటాను? అబ్బో నువ్వు బలి చెప్తాను. నేను నరసక్క మంచిదంటే నా గురించి ఎంతో పారేయన్న పడుతుంది. బాబు నీతో ఎవడో రారే. ఓ దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక పెట్టినాక చూడరా నరసక్క, చూసిరా అంటాను. పెట్టినాక చూస్తారు కదా, వాళ్ళకు నచ్చుతుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ కొడతారు. ఏమంటారు దోస్తులు? మన కోసం లైక్ కొడతారా మీరు? బాగా లైకులు రావాలి వీడియోకు. బాగా లైకులు కొట్టుర్రి, నెక్స్ట్ వీడియో మంచిగా వస్తుంది. తొందర వస్తుంది, తొందర చేస్తాం మీ గురించి. ఏమంటారు దోస్తులు? ఇక మన రాజు కథ అయితే ఇట్లున్నది. దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దోస్తులు మస్తు మంది కింద విషెస్ చెప్పండి, బర్త్డే విషెస్ అని అడుగుతున్నారు. సో వీడియోస్ లో చెప్పడం కుదరదండి. ఎందుకనంటే ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకపోతే ఆ ఫీల్ అవుతారు. మా పిల్లలు అనేది కొన్ని కామెంట్స్ కి లైక్స్ కొడుతూ ఉంటారు. ఒకవేళ మేము చూడక చెప్పకపోతే వాళ్ళకి చెప్పారు కదా, మాకు చెప్పలేదు కదా అన్న ముచ్చట్లు వస్తే అట్లా మన ఛానల్లో ఉండొద్దని విషెస్ చెప్పడమే మానేసినాం. సో దోస్తులు ఈ రోజు ఎవరైతే బర్త్డేలు జరుపుకుంటారో, పెళ్లి రోజులు జరుపుకుంటారో వాళ్ళందరికీ మా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు, అలాగే పెళ్లి రోజు శుభాకాంక్షలు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. నరసక్క గేమ్ ఇప్పటిదాకా నోరు మూసుకొని ఉన్నదిగా, ఇప్పుడు బాగా కొడుతుంది. అరే మన సబ్స్క్రైబర్స్ కి చెప్తాంద్రా. అయ్యో అంతేనా? ఓర్ని అవ నాతో మాట్లాడుతుందా? నేను సంతోషపడతాను. మాట్లాడితే మాట్లాడిపోతుంది నరసక్క, మనకేంది. సో ఇక చెప్పు, ఇక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినావా, లైక్ కొట్టమని చెప్పినావా? ఈ వీడియో కనీసం 3000 లైకులన్నా రావాలి. ఏమంటావు నరసక్క? 3000 లైకులు వస్తే మంచిగా అనిపిస్తుంది మనకు, అవునా కాదా? అయితే దోస్తులు మన రాజు కోసమట బాగా లైకులు కొట్టుర్రి. ఈ వీడియోకు కనీసం 3000 లైకులన్నా రావాలట మన రాజు అంటాండు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం, అందరికీ సెలవు. ఇక అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండుర్రి, మన వీడియోస్ని, ఓకేనా? ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికి. మరి బాయ్ బాయ్.